టీవీ ప్రైమ్ 5 న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. దళిత ద్రోహి జగన్ పై తెలుగుదేశం పొలిట్ బ్యూరో సభ్యులు వర్ల రామయ్య ఫైర్. జగన్ కుటుంబం కులమతాలను గౌరవించే కుటుంబం. నందిపల్లి కోట్లతో నిర్మించిన ఆలయాన్ని జగన్ ప్రారంభిస్తున్న సతీష్ రెడ్డి. వైసీపీ ప్రభుత్వంలో ఆప్కో పూర్తిగా భ్రష్టు పట్టిపోయింది. మంత్రి సవితమ్మ. దళిత ద్రోహి జగన్ అని, అతని 5 ఏళ్ల పాలనలో దళితుల ఊచకోత కోసిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి అని అన్నారు తెలుగుదేశం పొలిటికల్ బ్యూరో సభ్యులు వర్ల రామయ్య. సార్, అందరికీ నమస్కారం అండి. గౌరవ జగన్మోహన్ రెడ్డి గారు 5 ఏళ్ళు మన రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా పనిచేశారు. ఆయన 5 ఏళ్ల పాలనలో ఆయన ఒక దళిత వ్యతిరేకగా ముద్రపడ్డారు. ఆయన దళిత ద్రోహిగా తన్ను తాను ప్రూవ్ చేసుకున్నారు. ఆయన దళిత ద్రోహి, దళిత వ్యతిరేకి జగన్మోహన్ రెడ్డి గారు. ఆయన పదే పదే చెబుతూ ఉండేవారు, దళితులు మాకు మేనమామలు, మాకు బంధుత్వం ఉందని చెప్పి పదే పదే ఆయన చెబుతూ ఉండేవారు. అదంతా అబద్ధం. అది ఆయన బంధువుల అభివృద్ధిని ఎప్పుడూ కాంక్షించలేదు. ఆయన దళితులను ఊచకోత కోసిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. ఆయన హయాంలో, ఆయన ముఖ్యమంత్రిత్వంలో దళితులు చాలా బాధపడ్డారు, చాలా ఆత్మ న్యూనతాభావంతో ఉన్నారు, అగౌరవపరచబడ్డారు, బాధలు పడ్డారు జగన్మోహన్ రెడ్డి గారి ముఖ్యమంత్రిత్వంలో. నిన్నగాక మొన్న సుప్రీంకోర్టులో స్పష్టంగా చెప్పారు, అనంతబాబు ఒక దళితుడిని చంపి అతని ఇంటికి శవాన్ని డోర్ డెలివరీ చేసిన కేసులో సుప్రీంకోర్టు వ్యాఖ్యానించింది, ఈ కేసులో కాకి ప్లస్ ఖద్దరు కుమ్మక్కైనవి. కుమ్మక్కవటం వల్ల దళితులకు అన్యాయం జరిగింది. కేసు దర్యాప్తు సజావుగా సాగలేదు. కేసు దర్యాప్తు నానా విధాలుగా నడిచింది. పర్ఫెక్టరీ ఇన్వెస్టిగేషన్ జరిగింది. బాధ్యుల మీద చర్యలు తీసుకోండి అని చెప్పి ప్రభుత్వాన్ని ఆదేశించడం జరిగింది. వాట్ డస్ ఇట్ మీన్ అని చెప్పి అడుగుతున్నా. జగన్మోహన్ రెడ్డి గారు కాకి ఖద్దరు కుమ్మక్కైందంటే, పోలీసులు ఖద్దరంటే మీరే కదా, ఆనాటి ముఖ్యమంత్రి మీరే కదా, ఖద్దరికి రిప్రజెంటేటివ్ మీరే కదా. ఖద్దరంటే రాజకీయ నాయకులని, రాజకీయ నాయకులు పెద్ద రాజకీయ నాయకుడు ఆ రోజున ముఖ్యమంత్రిగా మీరే కదా. మీరు పోలీసులు కుమ్మక్కయ్యారు. మీరు పోలీసులు కుమ్మక్కవటం వల్ల జరిగిన అన్యాయం ఎవరికి జరిగింది? దళితులకు అన్యాయం జరిగింది. బాధితుడు ఎవరు? దళితుడు. అన్యాయానికి గురైన వారు ఎవరు? దళితులు. ఇబ్బంది పడింది ఎవరు? దళితుడు. చనిపోయింది ఎవరు? దళితుడు. మరి ఇక మీకు ఏ రకంగా దళితులు మీకు బంధువులండి జగన్మోహన్ రెడ్డి గారు? దళితులు ఏ రకంగా మీకు మేనమామలండి జగన్మోహన్ రెడ్డి గారు? నేనంటున్నాను, మీరు ఒక దళిత వ్యతిరేక, మానసికంగా యూ హేట్ దళిత్స్. దళితుల్ని మీరు అసహించుకున్నారు. దళితులను మీరు వెంటాడారు. మీరు రాజమండ్రి నగర పరిధిలోని చౌడేశ్వరి నగర్లో, వెంకటేశ్వర నగర్లో పాలు తాగిన కొద్దిసేపటికే అస్వస్థతకు గురై వాంతులు, విరేచనాలు, కడుపు నొప్పితో విలవిలలాడుతున్న బాధితులను వెంటనే రాజమండ్రిలోని పలు ప్రైవేట్ ఆసుపత్రులకు తరలించారు కుటుంబ సభ్యులు. కల్తీ పాలు తాగడంతో మృతి చెందినట్లు తెలుస్తోంది. పోలీసులు వివరాలను సేకరిస్తున్నారు. పోస్టుమార్టం రిపోర్టు వస్తే నిజాలు తెలుస్తాయంటున్నారు పోలీసులు. గిరిజన సంక్షేమం కోసం కూటమి ప్రభుత్వం చేపట్టిన కార్యక్రమాలపై అసెంబ్లీలో పోలవరం ఎమ్మెల్యే చిరి బాలరాజు మాట్లాడారు. ఇప్పుడు గిరిజన సంక్షేమ శాఖపై చర్చ. చిర్రి బాలరాజు గారు. ధన్యవాదాలు అధ్యక్ష. జస్టిస్ సబ్ ప్లాన్
డిమాండ్స్ మీద మాట్లాడడానికి అవకాశం ఇచ్చినటువంటి మినిస్టర్ గారికి, అలాగే సీఎం గారికి, డిప్యూటీ సీఎం గారికి ప్రత్యేక ధన్యవాదాలు అధ్యక్ష. అలాగే ఈ బడ్జెట్లో ఎస్టీలకు సంబంధించి సుమారు 24,908 కోట్లు కేటాయించినందుకు మా గిరిజనుల తరఫున ప్రత్యేకించి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం అధ్యక్ష. అలాగే 2025-26 గత ఏడాదిలో ఎస్టీలకు సంబంధించి 8,158 కోట్ల రూపాయలు కేటాయించి గిరిజనుల అభివృద్ధికి ఊపిరి పోశారు అధ్యక్ష. అలాగే ఈ ఏడాది ఎస్టీ కాంపోనెంట్ కింద 9,190 కోట్లు కేటాయించి గతంతో పోల్చుకుంటే సుమారు 1,031 కోట్ల రూపాయలు పెంచి గిరిజనుల యొక్క అభివృద్ధికి ప్రోత్సహించారు అధ్యక్ష. అలాగే గత ప్రభుత్వంలో ఇళ్ల పట్టాల పేరుతో గిరిజనులు మోసం చేశారు అధ్యక్ష. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక దళితుల అభ్యున్నతే ధ్యేయంగా మన కూటమి ప్రభుత్వం పనిచేస్తుంది అధ్యక్ష. అలాగే గిరిజనుల అభివృద్ధికి ప్రత్యేక నిధులు కేటాయించడంతో పాటు గిరిజన ప్రాంతాల్లో రోడ్లు, విద్యుత్తు, త్రాగునీరు, గృహాలు వంటి మౌలిక వసతులు మెరుగుపడుతున్నాయి అధ్యక్ష. అలాగే గిరిజన విద్యార్థుల స్కాలర్షిప్, ఫీజు రియంబర్స్మెంటు, ఉచిత హాస్టల్స్, భోజనం వంటి సదుపాయాలు బాగా మెరుగుపడ్డాయి అధ్యక్ష మన ప్రభుత్వం వచ్చిన తర్వాత. అలాగే ఏకలవ్య మోడల్ రెసిడెన్షియల్ స్కూల్స్ ద్వారాగా నాణ్యమైన ఉచిత విద్య, పోటీ పరీక్షల కోసం కోచింగ్ అవకాశాలు కూడా మన ప్రభుత్వంలో మెరుగుపడ్డాయి అధ్యక్ష. అలాగే పౌష్టికాహారం, గర్భిణీ మహిళలు, చిన్నపిల్లల ఆరోగ్య పథకాలు, ప్రత్యేక నిధులు మన ప్రభుత్వంలో అందరికీ కూడా బాగా అందుతున్నాయి అధ్యక్ష. అలాగే ఇంటిగ్రేటెడ్ ట్రైబల్ డెవలప్మెంట్ ఏజెన్సీ ITD ద్వారాగా గిరిజన గ్రామాల్లో పాఠశాలలు, హాస్టల్స్, రోడ్స్, త్రాగునీటి సౌకర్యాలు వంటివి చాలా అభివృద్ధి చెందాయి అధ్యక్ష. అలాగే గిరిజన భూరక్ష, అటవీ హక్కులు అమలుకు పరిపాలన మరియు ఆర్థిక మద్దతు పూర్తిగా లభించింది అధ్యక్ష. గిరిజన మహిళలకు స్వయం సహాయ సంఘాల ద్వారాగా రుణాలు, ఆదాయ వృద్ధి చాలా మన ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎక్కువ డెవలప్మెంట్ అయింది అధ్యక్ష. అలాగే కూటమి ప్రభుత్వంలో అధికారంలోకి వచ్చాక ఎస్టీలకు గృహ నిర్మాణానికి అదనంగా 75,000 రూపాయలు ఆర్థిక సాయం, PVTGS గృహ నిర్మాణాలకు అదనంగా ₹1,00,000 ఆర్థిక సాయం అందించాం అధ్యక్ష. అలాగే గిరిజన గూడాల్లో విద్యుత్తు పునరుద్ధరణ కోసం 84 చెంచు గిరిజన గూడాల్లో 2.22 కోట్ల రూపాయలతో పనులు స్టార్ట్ చేసాం అధ్యక్ష. అలాగే 3.45 కోట్ల రూపాయలతో BSNL టవర్స్ ప్రతి ఏజెన్సీ గ్రామాల్లో డెవలప్మెంట్ సిగ్నల్స్ కోసం ఈ BSNL టవర్స్ని ఏర్పాటు చేయడం జరిగింది అధ్యక్ష. అలాగే బాబు జగజ్జీవన్ రాయ్ పథకం క్రింద 200 యూనిట్లు ఉచిత కరెంటు గిరిజన గూడాలకి అందిస్తున్నాం అధ్యక్ష. అలాగే గిరిజన ప్రాంతాల్లో 1,005 కోట్ల రూపాయలు 1,069 కిలోమీటర్ల రోడ్లు మనం దిగ్విజయంగా పూర్తి చేసాం అధ్యక్ష. అలాగే అంబేద్కర్ విదేశీ విద్య పథకం క్రింద గిరిజనులు కూడా అందరికీ అందించే విధంగా ఈరోజు మనం పనిచేస్తున్నాం అధ్యక్ష. అలాగే ITDL ద్వారాగా తాగునీరు సరఫరా ప్రణాళిక రూపొందించి పూర్తిగా గిరిజన గూడాల్లో తాగునీరు ఎక్కడ కూడా ప్రతి ఒక్కరికి, ప్రతి గుడేళ్ళకి అందించే విధంగా తాగునీరు ముందుకు తీసుకువెళ్తున్నాం అధ్యక్ష. అలాగే ముఖ్యంగా ఈరోజు స్త్రీ శక్తి పథకం అరకు, పాడేరు వంటి గిరిజన గూడాల్లో కూడా ఈ ఉచిత బస్సును కూడా అమలు చేసాం అధ్యక్ష. అలాగే ఈరోజు మన NDA కూటమి వచ్చిన తర్వాత గిరిజన గూడాలకు సంబంధించి ప్రత్యేకించి ప్రతి గ్రామంలో రోడ్లు పోసే దిశగా ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారి ఆదేశాలతో గ్రామాల్లో రోడ్లు పోసాం అధ్యక్ష. అలాగే గత వైసీపీ హయాంలో గిరిజనులకు చాలా ద్రోహం జరిగింది అధ్యక్ష. 16 సంక్షేమ పథకాలు గిరిజనులకు తీసివేశారు అధ్యక్ష. అలాగే జీవో నెంబర్ 3 మీద రివ్యూ పిటిషన్ కూడా వేయకుండా గిరిజనులకి అన్యాయం చేశారు అధ్యక్ష. అలాగే గిరిజనులకు చెందినటువంటి 3.5 లక్షల ఎకరాలని ఈరోజు వారు గత ప్రభుత్వాలు స్వాధీనం చేసుకోవడం జరిగింది అధ్యక్ష. ఇలాగా గత ప్రభుత్వాలు గాలికి వదిలేసినటువంటి గిరిజనులందరినీ కూడా ఈరోజు మన NDA కూటమి వచ్చిన తర్వాత మంచి బడ్జెట్తో అభివృద్ధికి ముందుకు తీసుకెళ్తున్నటువంటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారికి మా గిరిజనుల తరఫున ప్రత్యేకించి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం అధ్యక్ష. అలాగే పల్నాడు జిల్లాలో బొల్లపల్లి మండలంలో ఎస్టీలు సుమారు 30,000 మంది ఉన్నారు అధ్యక్ష. అక్కడ వారు చదువుకోవడానికి రెసిడెన్షియల్ స్కూల్ కానీ కాలేజీలు కానీ ఏర్పాటు చేస్తే ఎస్టీలు ఇంకా చదువుకోవడానికి మంచి వెసులుబాటు కల్పిస్తుందని తమ ద్వారాగా ముఖ్యమంత్రి వారికి తెలియజేస్తూ
ఈ అవకాశం ఇచ్చినటువంటి ముఖ్యమంత్రి వారికి ప్రత్యేకించి ధన్యవాదాలు తెలియజేస్తాను. కడప జిల్లాలో ఏ ఆలయం కట్టినా అది వైఎస్ఆర్ కుటుంబమే ప్రారంభించేది అని బుధవారం నందిపల్లి 10 కోట్లతో నిర్మించిన ఆలయాన్ని జగన్ ప్రారంభిస్తారని తెలిపారు సతీష్ రెడ్డి. ఏదో పెద్ద వీళ్ళొక్కరే హిందూ మతానికి బ్రాండ్ అంబాసిడర్లో లేకుంటే హిందూ ప్రచారం కోసమే వీళ్ళే పుట్టినట్టు మాట్లాడేటువంటి పరిస్థితులు చూస్తుంటే ఎందుకు ఇంత దౌర్భాగ్యానికి దిగజారుతున్నారు ఈ తెలుగుదేశం పార్టీ నాయకులు, ఈ చంద్రబాబు నాయుడు గారు? ముఖ్యంగా చంద్రబాబు నాయుడు గారు 14 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉన్నాడు ఈ రాష్ట్రానికి. వయసు పెరిగే కొద్దీ ఎవరికైనా కూడా వివేకం పెరుగుతుంది. ఇంకొంచెం ప్రజలకు మెరుగైనటువంటి సూచనలు ఇవ్వాలా, మెరుగైనటువంటి కార్యక్రమాలు చేయాలనేది పక్కన పెట్టి చాలా అంటే చాలా నీచ నికృష్టంగా ఈరోజు చంద్రబాబు నాయుడు చేస్తున్నటువంటి చేష్టలు చూస్తే నీచానికి నికృష్టానికి ఏదైనా పదం ఉందంటే చంద్రబాబు నాయుడు ఈరోజు చేసేటువంటి చర్యలే ఎంత ఘోరంగా ఉన్నాయంటే జగన్మోహన్ రెడ్డి గారిని టార్గెట్ చేసేదానికి కానీ జగన్మోహన్ రెడ్డి గారి కంటే మెరుగైన పాలన ఇచ్చేదానికి చేతగాని ఈ పనికిరాని దద్దమ్మలందరూ కూర్చొని ఈరోజు మతపరమైనటువంటి విషయాలు ఈరోజు తీసుకొని వచ్చి లేని అపోహలన్నిటి కూడా ప్రజలకు కల్పించేటువంటి దరిద్రానికి పూనుకున్నారు. నేను పులివెందుల ప్రాంతానికి సంబంధించినటువంటి వ్యక్తిని. జగన్మోహన్ రెడ్డి గారి కుటుంబం మీద నేను 5 సార్లు పోటీ చేశాను. రాజశేఖర రెడ్డి గారి మీద 3 సార్లు పోటీ చేశాను తెలుగుదేశం పార్టీ తరఫున. జగన్మోహన్ రెడ్డి గారి మీద కూడా 2 సార్లు పోటీ చేశాను. కానీ ఏ ఒక్క మీటింగ్లో కూడా నేను జగన్మోహన్ రెడ్డి గారి మీద ఎప్పుడైనా ఆరోపణలు చేయాలంటే పనుల మీద నేను ఆరోపణలు చేసి ఉండొచ్చు, లేకుంటే వాళ్ళ ఫలితం మీద నేను ఆరోపణలు చేసి ఉండొచ్చు. కానీ మతపరమైనటువంటి ఒక విమర్శ చేయాల్సినటువంటి అవసరము ఏ రోజు నాకు రాలే. ఎందుకంటే నాకు తెలుసు జగన్మోహన్ రెడ్డి, రాజశేఖర రెడ్డి గారి కుటుంబము వాళ్ళు ఆచరించేది క్రిస్టియానిటీ. అది నువ్వు నేను చెప్పాల్సినటువంటి లేదు. చంద్రబాబు నాయుడు ప్రత్యేకంగా చెప్పాల్సినటువంటి అవసరం లేదు. ప్రతి సంవత్సరము క్రిస్మస్ వస్తే జగన్మోహన్ రెడ్డి గారు చర్చికి పోతారు. వాళ్ళ ఇంట్లో ఏ పెళ్లిళ్ళున్నా ఏ కథ చేసినా కూడా క్రిస్టియన్ పద్ధతిలోనే వాళ్ళు ఆచరిస్తారు. ఇది సెక్యులర్ కంట్రీ. ఈ సెక్యులర్ కంట్రీలో వాళ్ళకి నచ్చిన విధంగా వాళ్ళు చేసుకుంటారు. కానీ ఈ చంద్రబాబు నాయుడు గారికి అర్థం కాని విషయం ఏంటంటే మా పులివెందుల ప్రాంతంలో ఏ గ్రామంలో గుడి కట్టినా కూడా వైఎస్ఆర్ కుటుంబానికి సంబంధించినటువంటి అంతో ఇంతో చందా వాళ్ళకు పోతుంది. ఆ గుడికి ప్రతిష్ట చేయాలంటే వాళ్ళ కుటుంబ సభ్యులను పిలిచి మా యొక్క ప్రాంతంలో ఆనవాయితీ 25వ తారీఖు కూడా ఒక పెద్ద గుడి మన నందిపల్లి అనేటువంటి చాలా పెద్ద గుడి మీరు కూడా చూస్తారు. మళ్ళా జగన్మోహన్ రెడ్డి గారు వస్తున్నారు అంటే చంద్రబాబు నాయుడు మేము పుట్టినటువంటి ప్రాంతంలో మేము పెరిగినటువంటి గుంటూరులో అంబటి రాంబాబుని వైఎస్ఆర్సీపీ నేతలు పరామర్శించారు. అనంతరం మీడియాతో మాట్లాడారు. మీ అందరూ కూడా ఆశీస్సులు ఇవ్వాలని నేను కోరుకుంటా ఉన్నాను. చాలా బాధాకరం, ముఖ్యమంత్రి గారు మాజీ మంత్రుల ఇళ్ల మీద దాడి చేయించడం అన్నది చాలా సిగ్గుసేటుగా ఉందండి. బహుశా దేశంలో ఎక్కడా కూడా ఇటువంటి దాడులు ఉండవండి. 2 దఫాలు కాపులు సహకారంతో 2 సార్లు ముఖ్యమంత్రి అయ్యారు. 2 సార్లు కూడా కాపుల్ని టార్గెట్ చేసి అవమానం పాలు చేస్తా ఉన్నారు. అంటే బానిసలుగా బతకాలని వారి అభిప్రాయం అనుకుంటానండి. ముందుసారి అయితే రాంబాబు గారి లాగా నన్ను, నా భార్యని, నా కోడలని, కొడుకుని కూడా నీచాతినీచంగా కొట్టించడం, తిట్టించడం, లంజా రావే జుట్టు మెలిదిప్పి ఖండించడం పోలీసుల చేత చేయించిన మహానుభావుడు చంద్రబాబు నాయుడు గారండి. ఈరోజు ఇదే పరిస్థితి రాంబాబు గారు జరిగింది. నేను ముఖ్యమంత్రిగా ఒకటి కోరుకుంటున్నాను, అయ్యా ఈరోజు కాకపోతే రేపైనా మాకు జరిగిన అవమానం లాంటిది మీ మేడం గారికి, మీకు, మీ కోడల గారికి, మీ అబ్బాయి గారికి జరిగితే మీ ఫీలింగ్స్ ఎలా ఉంటాయో చెప్పాలని నేను కోరుకుంటా ఉన్నానండి. మేము బానిసలు కాదండి అయ్యా. పాకిస్తాన్ నుంచో ఆఫ్ఘనిస్తాన్ నుంచో వలస రాలేదండి అయ్యా.
ఇక్కడే పుట్టాం, ఇక్కడే పెరిగామండి. కానీ నీచాతినీచంగా మమ్మల్ని చూడటం, బాధించడం బాధగా ఉందని ముఖ్యమంత్రి గారు. రెండోది, తిరుపతి లడ్డు విషయంలో అబద్ధాల మీద అబద్ధాలు రోజు వల్లించడం సమాజం నవ్వుకుంటుందండి. భక్తుల యొక్క మనోభావాలు దెబ్బతింటున్నాయండి. గుళ్ళకి వెళ్ళకూడదు, గుళ్ళో పెట్టే ప్రసాదం తినకూడదని అభిప్రాయం మీ మాట పెట్టి వారికి కలుగుతుందండి. ఎప్పటికైనా మించిపోయింది లేదు. ఆపేయండి మీ అబద్ధాలని, ఇంకా ఆపేసేసి గౌరవంగా క్షమాపణ చెప్తే బాగుంటుందని అనిపిస్తా ఉందండి. క్షమాపణ లేపాలని పర్వాలేదు, ఇక్కడితో ముగిస్తే మంచిదని కూడా అనుకుంటా ఉన్నానండి. ముగించకుండగా సిబిఐ దర్యాప్తు మీద మళ్ళీ ఒక కమిషన్ వేయటం అన్నది ఏంటి మీ ఉద్దేశం? అందరినీ ముద్దాలకే పెట్టి జైల్లో పెట్టేద్దామనా ఏంటి ముఖ్యమంత్రి గారు? ఎన్నో రిపోర్ట్లు నెగిటివ్గా వచ్చాయే, ఎక్కడా పాజిటివ్గా లేదే. మాటికి గొడ్డు మాంసం అని, పంది మాంసం అని, చేప కొవ్వు అని, ఆవు కొవ్వు అని అబద్దాలు వల్లిస్తా ఉన్నారు. ఆపని ముఖ్యమంత్రి గారు, దేవుడి మీద భక్తి పోతా ఉంది. అయ్యా, ఇది మంచి పని కాదు. అధికారం ఇచ్చారు, మన ఇచ్చేది కాదండి రాష్ట్రం, ప్రజలు ఇచ్చారు ఒకసారి అవకాశం, మళ్ళీ పోయింది, మళ్ళీ ఇచ్చారు. సద్వినియోగం చేసుకోండి ముఖ్యమంత్రి గారు, బాధించకండి. గౌరవంగా జీవించే మనుషులను గౌరవంగా జీవించినామండి, అంతేగాని మీకు బానిసలుగా చేసుకోవడం కోసం మా ఇళ్ల మీద దాడి చేయించే కార్యక్రమం స్వస్తి పలకమని చెప్పేసి నేను కోరుకుంటా ఉన్నాను. పలాస నియోజకవర్గంలో 3 మండలాలు, 1 మున్సిపాలిటీ ఉన్నాయని, ముఖ్యంగా మందస నియోజకవర్గం వ్యవసాయ రంగం వర్షాధితారంగా ఉండేదని, నాటి తన తండ్రి అభ్యర్థన మేరకు నాటి ముఖ్యమంత్రి ఎన్టీఆర్ 3 నీటి ప్రాజెక్టులను అందుబాటులోకి తీసుకువచ్చారని తెలిపారు పలాస నియోజకవర్గ ఎమ్మెల్యే గౌతు శిరీష. ధన్యవాదాలు అధ్యక్ష. పూర్తిగా వ్యవసాయం మీద ఎక్కువగా ఆధారపడే పలాస నియోజకవర్గంలో 3 మండలాల్లో 1 మున్సిపాలిటీ ఉన్నాయి అధ్యక్ష. మందస మండలం, పలాస మండలం, వజ్రకొత్తూరు మండలం మరియు పలాస మున్సిపాలిటీ. వంశధార ఎడమ కాలువ ద్వారా పలాస మండలంలో కొంత భాగానికి, వజ్రకొత్తూరు మండలంలో కొంత భాగానికి, అలాగే పలాస మున్సిపాలిటీ కొంత భాగానికి మాత్రమే సాగునీరు అందిస్తున్నాం అధ్యక్ష. అయితే మందస మండలం మా పలాస నియోజకవర్గంలో అత్యంత పెద్ద మండలం, దాదాపు 41 పంచాయతీలు, 215 గ్రామాలతో కూడిన మందస మండలానికి వర్షాధారం మాత్రమే ఈరోజు సాగునీటికి ఆధారంగా ఉంది అధ్యక్ష. ఈ ఇబ్బందిని గమనించి 1987లో అప్పటి శాసనసభ్యులుగా ఉన్న నాన్నగారు, అప్పటి ముఖ్యమంత్రిగా ఉన్న నందమూరి తారక రామారావు గారి సహకారంతో కలింగతల ప్రాజెక్టు, డబార్సింగ్ ప్రాజెక్టు, దామోదర్ సాగర్ ప్రాజెక్టును తీసుకొచ్చారు అధ్యక్ష. దాదాపు 11,500 ఎకరాలకి 3 ప్రాజెక్టులే ఆధారం అధ్యక్ష. అయితే అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా వాటికి రిపేర్లు నోచుకోలేదు అధ్యక్ష. దయచేసి ఇప్పటికే వాటి డీటెయిల్ ప్రాజెక్ట్ రిపోర్ట్ ని సదరు మంత్రి గారికి ఇవ్వడం జరిగింది అధ్యక్ష. వారి ఆర్డర్స్ తోని అక్కడ అధికారులకు చెప్పి, ఎందుకంటే ఈ రిపేర్లు కానీ చేయించగలిగితే మరి వచ్చే 10-15 సంవత్సరాలకు కూడా అక్కడున్న రైతులకు ఇబ్బంది ఉండదు అధ్యక్ష. మన కూటమి ప్రభుత్వంలో ఈ పని చేయించగలిగితే మందస మండల రైతులు కూటమి ప్రభుత్వానికి ఎప్పటికీ వారు మీకు బద్ధతగా ఉంటారు అధ్యక్ష. ధన్యవాదాలు అధ్యక్ష. వైసీపీ ప్రభుత్వంలో ఆప్కో పూర్తిగా భ్రష్టు పట్టిపోయింది. దానిని కూటమి పాలనలో క్రమక్రమంగా అభివృద్ధి చేస్తున్నామన్నారు మంత్రి సబితా. మరి ఉపకృతులు చేసేవారికి కూడా ఈ సంక్షేమ పథకాలన్నీ అందుతాయన్న విషయం కూడా తెలియజేస్తున్నాం అధ్యక్ష. అంతేకాకుండా మరి అతి తక్కువ కాలంలోనే అంటే అధ్యక్ష, ఈరోజు ఈ సంఘాల బకాయిల విషయంలో ఆలోచిస్తే ఏం జరిగిందంటే, గత ప్రభుత్వం ఆప్కోను కూడా వదిలిపెట్టలేదు అధ్యక్ష. చిన్న సంస్థ ఆప్కో అయినా ఆప్కో మీద కూడా మరి కేంద్రం నుంచి 120 కోట్ల నిధులు తీసుకొచ్చి మళ్ళీ చేయడంతో ఈరోజు ఆప్కో పరిస్థితి దారుణమైన పరిస్థితి వచ్చింది అధ్యక్ష. ఇప్పుడిప్పుడే మరి ఆప్కో సొసైటీల ద్వారా తీసుకున్న బకాయిలు కూడా ఒక్కొక్కటిగా చెల్లించుకుంటూ వస్తున్నాం అధ్యక్ష. మరి సభ్యులు అడిగినట్లుగా మరి హెల్త్ ఇన్సూరెన్స్ విషయం అడిగారు అధ్యక్ష. అది ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు బడుగు బడిగిన వర్గాల అందరికీ
యూనివర్సల్ హెల్త్ పాలసీ కూడా తీసుకురావడం కూడా జరుగుతుందన్న విషయం కూడా తెలియజేస్తూ మరి ఇంకా ఏదైతే చేనేతలు గతంలో 14-19లో స్వర్ణయుగంలో జరిగింది అధ్యక్ష, మరి ఈ అతి తక్కువ కాలంలోనే మరి చేనేతలు అన్ని విధాలుగా ప్రోత్సాహంగా ఉండాలని చెప్పి ఎప్పటికప్పుడు ఎగ్జిబిషన్స్ ఏర్పాటు చేయడం, వాళ్ళలో స్కిల్ ట్రైనింగ్ కూడా అందజేస్తున్నాం. అదే కాకుండా హాప్కో సేల్స్ కూడా గణనీయంగా పెరిగాయన్న విషయం కూడా మీకు అందరికీ తెలియజేస్తూ ఎక్కడికక్కడ క్లస్టర్లు కూడా ఏర్పాటు చేస్తున్నామన్న విషయం కూడా మీకు తెలియజేస్తూ అదేవిధంగా సభ్యులు అడిగినట్లుగా ఖచ్చితంగా చేనేతల అభివృద్ధి కోసం అహర్నిశలు కష్టపడుతున్న ప్రభుత్వం కూటమి ప్రభుత్వం అనే విషయం కూడా మీకు తెలియజేస్తున్నాం అధ్యక్ష. ధన్యవాదాలు. శ్రీకాళహస్తి ఆలయంలో మహాశివరాత్రి ఉత్సవాలు ముగియడంతో దోషాలు నివారణ కోసం శాంతి అభిషేక పూజలు చేపట్టారు. శ్రీకాళహస్తి వాయులింగేశ్వర స్వామి ఆలయంలో మహాశివరాత్రి వార్షిక బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఏకాంత సేవను నిర్వహించారు.
ఇవి ఈనాటి వార్తలు. చూస్తూనే ఉండండి న్యూస్.